ప్రస్తుతం ఉన్న స్టార్ హీరోల్లో ఒక్క ప్రభాస్ మాత్రమే గ్యాప్ లేకుండా సినిమాలు చేస్తున్నాడు. టైర్ 2 హీరోల పరంగా చూస్తే నాని గ్యాప్ లేకుండా దూసుకుపోతున్నాడు. అలాగే విశ్వక్సేన్ కూడా బ్యాక్ టు బ్యాక్ సినిమాలు చేస్తున్నాడు. మిగతా హీరోలుగా ఒక్క కమర్షియల్ సినిమా చేయడానికి ఏళ్లకెళ్ల సమయాన్ని తీసుకుంటున్నారు. ఈ విషయంలో అభిమానులు నిరాశకు గురవుతూనే ఉన్నారు. కొత్త సినిమాలు రాకపోయినా సరే కనీసం రీ రిలీజ్ సినిమాలతో అయినా సరిపెట్టుకుందామనే స్థితిలో ఉన్నారు. అందుకే టాలీవుడ్ లో రీ రిలీజ్ ట్రెండ్ ఓ రేంజ్ లో నడుస్తోంది. రీసెంట్ గా మహేష్ బాబు కల్ట్ క్లాసిక్ మురారి రీ రిలీజ్ అవ్వగా ఆల్ టైమ్ రికార్డు క్రియేట్ చేసింది. ఫస్ట్ డే వరల్డ్ వైడ్ గా 5.4 కోట్ల గ్రాస్ రాబట్టగా మొత్తంగా 9 కోట్ల వరకు రాబట్టి సెన్సేషన్ క్రియేట్ చేసింది. అయితే ఇదే ఊపులో వచ్చిన మెగాస్టార్ చిరంజీవి ఇంద్ర సినిమా మురారి రికార్డు బ్రేక్ చేస్తుందని అనుకున్నారు. మెగాస్టార్ బర్త్డే సందర్భంగా ఆగస్టు 22న వైజయంతి మూవీస్ వారు 385 థియేటర్లలో ఇంద్ర మూవీని గ్రాండ్ గా రీ రిలీజ్ చేశారు. మెగా ఫ్యాన్స్ కి చిరు బర్త్డే అతి పెద్ద వేడుక కావడంతో ఇంద్ర రీ రిలీజ్ తో థియేటర్లు కిక్కిరిసిపోయాయి. మెగా ఫ్యాన్స్ చేసిన రచ్చ అంతా ఇంతా కాదు. కానీ ఈ సినిమా మురారి డే 1 వసూళ్లను మాత్రం టచ్ చేయలేకపోయింది.